బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో విఫలమైన నేత ఆయన మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో లాబింగ్ చేసుకుని బీజేపీ ప్రతిపక్ష నేత హోదా సంపాదించుకున్నారని చామల అన్నారు. ఆ హోదాకు భంగం వాటిల్లకుండా ఆరోపణలు చేయడానికి హితవు పలికారు. 2004 నుంచి అధికారాన్ని అనుభవించిన హరీష్ రావుకు గత 150 రోజులుగా నిద్ర పట్టక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చామల విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన భారీ నష్టాల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ నిరంతరంగా శ్రమిస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతాంగానికి మేలు చేసేందుకు సెక్రటరియట్కి అంకితమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూ ట్యాక్స్ అంటూ అసత్య ఆరోపణలు చేయటం మహేశ్వర్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏది మాట్లాడినా కూడా ప్రజల ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చామల పేర్కొన్నారు. కాంగ్రెస్ 6 పథకాలు, ధాన్యం బోనస్, 500 రూపాయల హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రవర్తించాలి గాని తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఆందోళనకు గురి చేయవద్దని చామల కోరారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు గారు బీజేపీ పార్టీ కొత్త బిచ్చగానికి పొద్దెరగదని కొత్తగా పోస్ట్ వచ్చి మరి ఆయనేం లాబీ చేసి ఢిల్లీలో బీజేపీ వాళ్ళని పట్టుకొని ఆయన కంటే సీనియర్లు చాలా మంది రాజా సింగ్ లాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీలో ఇచ్చిరో మనకు తెలియదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి పోస్టులు తెచ్చుకోవడం అనేది కొద్దిగా బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా కనిపిస్తుండు మా మహేశ్వర్ రెడ్డి అన్న. మహేశ్వర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీలకు పోయినావు, పీఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినావు. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ దృష్టిని ఆకర్షించనికే భారతదేశంలో తెలంగాణ నుంచి మహేశ్వర్ రెడ్డి అనే మహానాయకుడిని గుర్తించాలని బీజేపీ వాళ్ళు అనుకోవాలని ఏది పడితే అది మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లాంటి వ్యక్తిని యూ ట్యాక్స్ అని చెప్పి తర్వాత పౌర సరఫరాలలో నీకేమైనా పనుందా ఉత్తమనతో చెప్పు, అంతే తప్ప ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని 24 గంటలు పనిచేస్తున్న మంత్రులు ఉత్తమన్న ఒక ఆయన. గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ ఒడ్లు కొనుగోళ్లల్లో ఎంత అవకతవకలు జరిగినాయో బీఆర్ఎస్లో మనకు తెలుసు. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు. ఈరోజు మీరు ప్రతిదాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుండని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకేదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది. సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు. 2014-18 మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయక ప్రజల్ని మోసం చేసిరు. మీ అంత గొప్ప వాక్చాతుర్యం లేదు. మేము పనిచేసి కూడా ప్రజల మధ్యానికి పోయి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి విషయాన్ని మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా. 500 బోనస్ అనేది కానీ 6 పథకాలు అనేది కానీ క్రిస్టల్ క్లియర్గా మేము ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మేము రానున్న రోజులల్లో ప్రభుత్వము రాష్ట్రము మీరు చేసిన అప్పుల నుంచి బయటికి తీసుకురావని కొన్ని కార్యాచరణ తీస్తారు. వాటన్నిటి తప్పు అర్థాలు పెడర్థాలు తీసి ప్రజలకు మీరు విషబీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంట్లో 0, రేపు రానున్న లోకల్ బాడీలో కూడా 0. ఇవి తట్టుకోలేక మీకు అదృష్టవశాత్తు 2004లో కాంగ్రెస్ అలయన్స్లో మంత్రి అయ్యి ఎమ్మెల్యే కాకనే మంత్రి అయిన హరీష్ రావుకి ఇప్పటి మటుకు పవర్ లేకుండా ఉండలేడు. బట్ 2004 నుంచి కూడా కంటిన్యూ పవర్ని ఎంజాయ్ చేసినటువంటి హరీష్ రావు గారికి పవర్ లేక 150 రోజులలో నిద్ర పడతలేదు. నిద్ర పట్టక ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు.